నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ మధ్య కాలంలో అందరూ కూడా వ్యాపారం పెట్టడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉన్నారు. అలా అని లక్షల్లో కోట్లల్లో కాకుండా ఒక చిన్న పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సార్? చాలా రీజనబుల్, వర్త్ వైల్ అండ్ దీనికి చాలా రీజన్స్ ఉన్న బిజినెస్ గురించి చెప్తా. అది కూడా ₹1,00,00,000 ఆర్ కొన్ని 50-60 లక్షల్లో కాదు, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్. ఇది దాదాపు నేను అంటాను ఒక గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి, స్టార్టప్స్ వచ్చాయి, బ్రాండ్స్ వచ్చాయి. వీళ్ళందరూ కూడా చాలామందిని ముంచే తీరుతారనమాట. చాలామందిని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ కేస్ స్టడీస్ మనం చేసాము బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిక్షన్ అనమాట. ఇది నిజాల పైన మొత్తానికి రీసెర్చ్ చేసి కేస్ స్టడీ చేసిన తర్వాత బాగా నమ్మకంతో ఒక మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి చేయాల్సిన బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో ఖచ్చితంగా వాళ్ళు ఆ సేవింగ్స్, బాగా కష్టపడి సంపాదించిన డబ్బుని సేవింగ్స్ చేసుకొని ఆ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటారు. అయితే ఈ బిజినెస్ నెవర్ టు ఫెయిల్, ఓకే, గ్యారంటీడ్ రిటర్న్స్ లాంటి బిజినెస్. ఇది గవర్నమెంట్ బిజినెస్ కాదు, అలా అని ప్రైవేట్ బిజినెస్ కూడా కాదు. ఓకే, ఇది ఏంటో ఎగ్జాక్ట్లీ చెప్పబోతున్నా. నా ఇందులో కావాల్సిన పెట్టుబడి ఒక మినిమం అరౌండ్ ₹5,00,000. ₹5,00,000 అంటే నెలకి ఎంత వస్తుందండి? ₹1,00,00,000 పెడితేనే మీకు ₹1,00,000 రిటర్న్ కూడా నెలకి రాదు. బట్ ఇక్కడ 5,00,000 పెట్టిన వాళ్ళకి దాదాపు కాదన్నా కానీ 75,000 నుంచి 90,000 మధ్యలో వరకు సంపాదించవచ్చు ప్రతి నెల. ఓకే, అంటే కరెక్ట్గా మీరు ఈ బిజినెస్ ఒకవేళ ప్లానింగ్ చేసేసి ఎక్కడ సెటప్ చేయాలో చేశారనుకోండి, దాదాపు 50,000 నుంచి ₹1,00,000 ప్రతి నెల సంపాదిస్తారు. అంటే 10 to 20% మీకు రిటర్న్స్ వస్తాయి వితౌట్ ఎనీ రిస్క్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దాట్స్ ఇట్, వితౌట్ ఎనీ రిస్క్. జాగ్రత్తగా వినండి, చెప్పబోతున్నాను. నౌ ఇది SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన వైట్ లేబుల్ ATMs. అంటే SBI ATM అనుకోండి మీరు. సో SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, లైక్ ప్రైవేట్ కంపెనీస్ చాలామంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ముతూట్ ఫైనాన్స్, టాటా గ్రూప్ వాళ్ళు, అంటే కానీ వాళ్ళంతా బ్యాంక్స్ కారు. SBI ఇస్ ఎ బ్యాంక్ విచ్ ఇస్ ఎ నేషనలైజ్డ్ బ్యాంక్. నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే మొత్తానికి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తున్నట్టే. కానీ ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి గ్యారంటీస్ ఇవ్వలేరు. కానీ SBIతో పాటు మీరు పార్ట్నర్ చేశారనుకోండి, మీకు గ్యారంటీ ఉంటుంది. నా డైరెక్ట్గా SBI బ్యాంక్కి ఒకవేళ ATM పెట్టిందనుకోండి, అది బ్యాంక్ ఓన్డ్ ATM కాబట్టి SBI ATM అంటారు. ఓకే, కానీ ఇది ఒక ప్రైవేట్ పర్సన్కి ఇస్తున్నారు, ఒక ఇండివిజువల్కి ఇస్తున్నారు అనమాట. ఈ ఆపర్చునిటీ ఫ్రాంచైజింగ్ ఇస్తున్నారు అనమాట. ATM మీ దగ్గర ఒకవేళ ఒక లొకేషన్ మంచిగా ఐడెంటిఫై చేశారనుకోండి, ఒక చిన్న ప్లేస్ కావాలి కమర్షియల్ ఏరియాలో. అంటే ఎంత కావాలి? మరీ చిన్న ప్లేస్ అయినా కానీ 500 స్క్వేర్ ఫీటా లేదా 250 స్క్వేర్ ఫీటా? కానే కాదు, జస్ట్ 50 స్క్వేర్ ఫీట్స్ ప్లేస్ ఉంటే చాలు. 50 స్క్వేర్ ఫీట్ చిన్న ప్లేస్. మీకు తెలుసు కదండి ATMలోకి ప్లేస్ ఎంత కావాలి? 50 to 100 స్క్వేర్ ఫీట్ అనుకోండి. యాక్చువల్లీ వీలైతే అడిగేది మ్యాక్సిమం 50 to 80 స్క్వేర్ ఫీట్స్ మాత్రమే. ఓకే, సో చాలా చిన్న ప్లేస్. అంటే రెంటల్స్ కూడా అంతే తక్కువ ఉంటుంది. ఒకవేళ మీ సొంత ప్రాపర్టీ లేకపోతే, సొంత ప్రాపర్టీ ఉంటే అది కూడా మీకు మిగిలినట్టే. నా మీరు ఒక ప్లేస్ మంచిగా ఐడెంటిఫై చేశారు, మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే దీనికి కొన్ని చిన్న KYC డాక్యుమెంట్స్ కావాల్సిన అవసరం ఉంది. అంటే మీకు SBIలో ఒక అకౌంట్ ఉండాలి. ఈ రోజు అసలు SBIలో అకౌంట్ లేని వారు అంటూ ఉంటే చాలా తక్కువ మంది. అది ఎవరైనా ట్రైబల్స్ ఉంటారు, ఏదైనా ఎక్కడైనా అడవుల్లో ఉండేవాళ్ళు, అందరికీ SBIలో అకౌంట్ ఉంటుంది. నా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ SBI ATMకి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అది ఎలా అని, ఎందుకు SBI ఇది ఇస్తుంది? దీనికి కారణం ఉంది. ముఖ్యంగా SBI ఏం చేసిందంటే ఇటువంటి కైండ్ ఆఫ్ స్ప్రెడ్, వాళ్ళ బ్రాండ్ నేమే కాకుండా వాళ్ళ సర్వీసెస్ కూడా జనాల వరకు పెంచాలి అని చెప్పేసి. అది ఎందుకంటే మెయిన్ కారణం ఏమైందంటే, గ్లోబల్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ప్రతి 10 లక్షల మందికి ఒక 100 ATMలు ఉన్నాయి. 10 లక్షల పాపులేషన్కి 100 ATMలు మాత్రమే ఉన్నాయి. వెరాజ్ గ్లోబల్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 500 నుంచి 1000 ATMలు ఉన్నాయన్నమాట ప్రతి 10 లక్షల పాపులేషన్కి. అయితే 100 అంటే చాలా తక్కువ కదా. సో SBIకి ఆల్రెడీ 50,000 కంటే ఎక్కువ ATMs మొత్తం భారతదేశంలో ఉన్నాయండి.
కానీ బట్ స్టిల్ దే హ్యావ్ టు ఇంక్రీజ్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషనల్ కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే ఆర్బీఐ ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి ఏటీఎంస్ పెట్టుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎస్బీఐ కూడా ఒక ఎలిజిబుల్ బ్యాంక్ అనమాట ఈ పద్ధతి కోసం. సో ఎస్బీఐ ఏం చేసిందంటే ప్రైవేట్ కంపెనీ కానివ్వండి, ప్రైవేట్ ఇండివిజువల్కి ఇచ్చేస్తే వాళ్ళ ఖర్చులు తగ్గుతాయి. పైగా మీకు ఒక మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మీకు ఒక బిజినెస్ వచ్చేస్తుంది, ఒక పర్మనెంట్ బిజినెస్ వచ్చేస్తుంది. ఒక చోట్ల ఏటీఎం ఉందంటే అసలు జనాలు మామూలుగా వాడుకోరు, దాన్ని ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అనమాట. సో నా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత పెద్దది అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అనే పేరు గురించి మనం మాట్లాడితే ప్రపంచం మొత్తంలో టాప్ 500 కంపెనీస్ని ఫార్చ్యూన్ 500 అంటారనమాట. అందులో ఎస్బీఐ ర్యాంక్ వచ్చేసేసి 236 ర్యాంక్. అంటే ఇట్స్ అబౌవ్ 300 and 250th ర్యాంక్ పైన ఉంది కాబట్టి టాప్ మోస్ట్ కంపెనీ అని చెప్పి చెప్పొచ్చు. ప్రపంచంలో అంత రెస్పెక్ట్ ఉంది. సో అదొక మీకు గ్యారంటీ సరిపోతుంది ఇందులో ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అయితే రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర బ్యాంక్ ఉండాలి, అకౌంట్ ఎస్బీఐలో, దానికి చెందిన పాస్బుక్ ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కావాల్సిన చెక్స్ కానివ్వండి, కావాల్సిన ఎన్ఓసి, మీరు ఎక్కడైతే ప్లేస్ ఐడెంటిఫై చేశారో ఆ బిల్డింగ్, ఒకవేళ ఆ బిల్డింగ్లో మీరు రెంటల్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, ఆ ప్లేస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ బిల్డింగ్ వాళ్ళ వైపు నుంచి అసలు ఎవరు అబ్జెక్షన్ చేయరండి. ఏటీఎం అంటేనే ఫుల్ సెక్యూరిటీ. ఎందుకంటే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ఉన్నా లేకున్నా మీ కెమెరాస్ మాత్రము, దానివల్ల మీరు ఎప్పుడు ఆ బిల్డింగ్ ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం సేఫ్గా ఉంటుంది. సో బ్యాంక్ ఏటీఎంస్కి ఎవరు కాదనరు, కళ్ళు మూసుకొని మీకు ప్లేస్ ఇస్తారు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మీరు ఒకవేళ మంచి కమర్షియల్ ప్లేస్ ఐడెంటిఫై చేశారనుకోండి, అయితే మీరు మంచి ప్రాఫిట్లోకి తొందరగా రావాలి అనుకుంటే కొన్ని కండిషన్స్ మిమ్మల్ని మీరే విధించుకోవాలి. ఎస్బీఐ ఏం చెప్తుందంటే 300 ట్రాన్సాక్షన్స్ మినిమం జరిగేలాగా పర్ డే, ఎందుకంటే కనీసం ఒక 500 మందో 1000 మందో వస్తారు బ్యాంక్కి. 300 ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ క్యాష్ విత్డ్రావల్, లేదంటే జనరల్ ఎంక్వైరీస్, బ్యాలెన్స్ ఎంక్వైరీస్ కోసం వస్తారు, ఏదో వేరే పని కోసం వస్తారు కదా, అవన్నీ ఇంక్లూడింగ్ 300 ట్రాన్సాక్షన్స్ మినిమం డైలీ జరగాలి. 300 ట్రాన్సాక్షన్స్ జరిగితే దాదాపు మీకు 45,000 నుంచి 50,000 రూపాయల వరకు మీకు మంత్లీ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ 500 ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకోండి పర్ డే, మీకు నెలకి 90,000 రూపాయలు ప్లస్ వస్తుంది ఇన్కమ్ మీకు. అంటే ట్రాన్సాక్షన్ బట్టి మనకి మనీ అన్నది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ బ్యాంక్ ఏ ప్రకారంగా మనకి ఇస్తుంది ఈ అమౌంట్ అని చెప్పి అనుకుంటే, క్యాష్ విత్డ్రావల్కి 8 రూపాయలు ఇస్తుంది కమిషన్గా. ఎవరైనా జనరల్ ఎంక్వైరీ చేస్తే, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే 2 రూపాయలు ఇస్తుంది మీకు. జనరల్ ఎంక్వైరీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. క్యాష్ అవసరం అయి ఉండే అందరూ వెళ్తారండి ఏటీఎంకి. సో కాబట్టి ఇట్స్ అ గుడ్ బిజినెస్. కమింగ్ టు ది అదర్ పాయింట్, బ్యాంక్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే ప్లేస్ ఫైనలైజ్ చేస్తారో అది ఖచ్చితంగా మీకు 1 kilowatt ఎలక్ట్రిసిటీ సప్లై అయి ఉండాలి. అది కొన్ని కండిషన్స్, అది చాలా ఈజీ. అది మీరు ఒక ఎలక్ట్రీషియన్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళే చేసి పెట్టేస్తారు మీకోసం. అయితే రెండో విషయం ఏంటంటే ఆ ప్లేస్లో మీరు ఎక్కడైతే పెడుతున్నారో 24/7 మీకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి. అంటే ఇన్వర్టర్స్ కానివ్వండి, జనరేటర్ కానివ్వండి, అవన్నీ ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారో మీరు చేసుకోండి. దట్ ఈస్ వన్ మోర్ కండిషన్. ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఆ ప్లేస్లో ఎక్కడైతే మీరు పెట్టబోతున్నారో అది ఒక రేకుల షెడ్ అయి ఉండకూడదు, కంపల్సరీ ఆర్సీసీ రూఫ్ అయి ఉండాలి. ఎందుకంటే ఆర్సీసీ రూఫ్ ఆ ఏటీఎం మిషన్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సెక్యూరిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏటీఎం సేఫ్గా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు రిస్క్ అనేది ఉండదు, లైఫ్ రిస్క్ ఉండదు. ఎందుకంటే మనం చూసిన ఈ మధ్య చాలా థెఫ్ట్ జరుగుతుంది. అందులో ఏటీఎం లోపల కొంతమంది అయితే మర్డర్ కూడా చేశారు, కొంతమంది ఫిజికల్గా హెరాస్మెంట్ చేశారు కస్టమర్స్ని. సో ఇవన్నీ జరగకూడదని చెప్పేసి సో మంచి స్ట్రెంగ్త్ ఉన్న ప్లేస్ ఉండాలి, స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఉండాలి. ఇది కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నా డాక్యుమెంట్స్ ఏం కావాలో మనం చెప్పుకున్నాము. సపోర్ట్ ఏమి ఇస్తారు అసలు ఎస్బీఐ వాళ్ళు? ఇన్ని కండిషన్స్ పెడతారు కదా, మరి మేమే అన్ని చేసుకోవాలి, మరి వీళ్ళు మా కోసం ఏం చేస్తారు? 24/7 మీకు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ పైన మీకు ఎనీ టైం ఎమర్జెన్సీ సపోర్ట్ ఉంటుంది, ఎలాంటి ఇష్యూ వచ్చినా సార్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది చెప్తారు, సార్ నేనైతే గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ప్రైవేట్ ఎంప్లాయీని, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను ఇంట్లో ఉంటున్న హౌస్ వైఫ్, నేను ఎలా చేసుకోవాలి? మీ అందరి కోసం చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఒక మంచి ఫ్రాంచైజీని కేర్ తీసుకునే టీం ఉంటుంది ఎస్బీఐలో. వాళ్ళు మంచి ఈ టీం వాళ్ళందరూ వచ్చేసేసి మీతో దగ్గరగా ఉండేసేసి మీకు ఫుల్లీ ట్రైన్ చేసేసి, సో దాట్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు ఉండకూడదు. ఎందుకంటే రేపటి రోజున ఎస్బీఐ ఏటీఎం బాగాలేదు అని చెప్పి మాట బయటికి వెళ్ళింది అనుకోండి, అది చాలా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. కాబట్టి సపోర్ట్ అంటారా, అన్కండిషనల్ సపోర్ట్ ఉంటుంది మీకు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.
సో ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళేసేసి SBI ఆన్లైన్ అని టైప్ చేస్తే మీకు మొత్తం వెబ్సైట్ వచ్చేస్తుంది. కానీ జెన్యూన్ వెబ్సైటా ఫేక్ వెబ్సైటా ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి. లేదంటారా, వాక్ ఇన్ టు SBI బ్రాంచ్, ఒక ఫామ్ అడగండి, ఫామ్ ఉంటుంది. టు బికమ్ అన్ అసోసియేట్, టు బికమ్ అ పార్ట్నర్, ఫ్రాంచైజీ అగ్రిమెంట్ ఉంటుంది. అవన్నీ మీరు 1 by 1 కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశాక ఖచ్చితంగా యూ కెన్ బికమ్ అ నైస్ సపోర్ట్ తీసుకున్న మంచి స్మాల్ బిజినెస్ పర్సన్ అవ్వచ్చు వితౌట్ ఎనీ అడిషనల్ హెడేక్స్. మనం బిజినెసెస్ పెట్టాలి అంటే, షాప్ పెట్టాలి అంటే ఒక 4 ఎంప్లాయీస్ని తీసుకోవాలి, వాళ్ళ మధ్యలో వస్తారు రారు, ఇక్కడ బిజినెస్ అవుతుందా లేదా అన్న టెన్షన్, ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇది ఒక్కసారి ఇన్స్టాల్ చేసేసారనుకోండి, ఇక మీకు జీవితం అంతా లెక్క పెట్టుకోవాల్సిందే. ఇలాంటి స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు, వీటన్నిటి గురించి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? మనం యాక్చువల్గా ఒక ఎక్స్క్లూసివ్ ఆన్లైన్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నాము అప్పుల్లో ఉన్న వాళ్ళ కోసము. ప్రత్యేకంగా అప్పుల్ని ఎలా తీర్చాలి, అప్పులు ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ కానివ్వండి, ఆ ఫైనాన్షియల్ యాంగ్జైటీ కానివ్వండి, అందులో నుంచి అసలు ఎలా బయటపడాలి, అసలు ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి. సరే, తప్పు జరిగింది, ఒక చిన్న అమౌంటో పెద్ద అమౌంటో తీసుకున్నాము, తప్పు జరిగింది, దాని నుంచి సక్సెస్ఫుల్గా బయటికి వచ్చేసి ఒక హ్యాపీ లైఫ్, నార్మల్ లైఫ్ ఎలా బ్రతకాలి, ఆ కండిషన్స్ గురించి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము ఈ ఆన్లైన్ క్లాస్లో. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ పాజిటివ్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. సో లోన్స్ కూడా ఎవరైతే తీసుకోలేదో ఇప్పటిదాకా, లోన్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేయాలి, లోన్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, లోన్స్ ఎక్కడ తీసుకోవాలి, NBFC నుంచి తీసుకోవాలా, బ్యాంక్ నుంచి తీసుకోవాలి, తీసుకుంటే ఎంతవరకు తీసుకోవాలి, అవన్నీ కూడా డీటెయిల్గా మనము 18th June రోజున మార్నింగ్ ఫ్రమ్ 10 AM to 1 PM ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. దీనికి మరింత మీకు వివరాలు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ అయినా చేయొచ్చు, లేదంటే SMS పంపించవచ్చు, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అండ్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నాతో కలవాలి, పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అంటే కూడా ఖచ్చితంగా మీరు కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.